హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 49ని 15 మీకు వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ ఈ వీడియో తర్వాత మన ఛానల్లో ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 4 మెయిన్ 3 ఎపిసోడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత సీజన్ 5 కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. సో సీజన్ 5 కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలా వద్దా అని చెప్పి మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సీజన్ 5 అనేది December 14th నుంచి స్ట్రీమింగ్ అవబోతుంది. అండ్ అంతేకాకుండా ఫైర్ ఫోర్స్ కంప్లీట్ 3 seasons కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాను. సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలో వద్దో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మై హీరో అకాడమీ కంప్లీట్ సీజన్ 2 అనేది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు బ్రో అంటే నాకు వీడియోస్ దొరకలేదు బ్రో. నేను చాలా చోట్ల అయితే సోర్స్ ప్రకారం చెప్పి డౌన్లోడ్ చేస్తున్నా కానీ బట్ అవి డౌన్లోడ్ కావడం లేదు. సో నేను అందుకనే ఈ మై హీరో అకాడమీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయితే స్టాప్ చేశాను. ఐ హోప్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు రుకియా అయితే చూపిస్తానంట. రుకియాకి రేపు ఎగ్జిక్యూషన్ ఉందని తెలిసినా సరే మన రుకియా మాత్రం ఇప్పటికీ ఇచ్చుకో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే తనకు ఒక బ్యాడ్ డ్రీమ్ వస్తుంది అనమాట. అండ్ ఆ డ్రీమ్ అనేది రియాలిటీలోనే జరిగి ఉంటుంది. అండ్ తను దాని గురించి మర్చిపోవాలని చెప్పి ఎన్నోసార్లు అనుకున్నా సరే ఆ డ్రీమ్ మళ్ళీ తనకు గుర్తొస్తూ ఉంటుందని చెప్పి మన పాప బాధపడుతుంది. అండ్ ఇక్కడే కట్టుపడిన మనకు ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తారనమాట. ఫర్ ది ఫస్ట్ టైం రుకియా సోల్ రీపర్ గా మారినప్పుడు తన 13th division లోకి అయితే వేసింటారనమాట. సో తను ఫస్ట్ టైం అయితే సోల్ రీపర్ గా మారి అక్కడికి వచ్చింటుంది. బట్ అక్కడ ఉండే అదర్ సోల్ రీపర్స్ తో పోల్చుకుంటే తనకి స్పెషల్ ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉంటారు. సో అది చూసిన మెయిన్ సోల్ రీపర్స్ కూడా చూసారా తనే నోబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చిండేది. అండ్ తన నోబుల్స్ లో కుజికి ఫ్యామిలీకి సంబంధించింది. మీకు తెలిసినో లేదో ఇట్లాంటి నా కొడుకుల వల్లే మన సోల్ రీపర్స్ కి పరుగు పోతుంది. సో వీళ్ళు ఎటువంటి ట్రైనింగ్ కూడా తీసుకోకుండానే ఈజీగా రికమెండేషన్లు పట్టుకొని ఇలా సోల్ రీపర్ గా మారుతారు. అండ్ వీళ్ళ వల్లే మన సోల్ రీపర్స్ కి ఆ ఆలోచన డిస్ట్రాయ్ చేసే దాంట్లో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాయని చెప్పి అందరూ తనని తిడుతూ ఉంటారు. అండ్ ఆ మాటలిన రుకియా కూడా నేను అనుకున్నట్లే ఇక్కడ కూడా నన్ను తిట్టుకుంటున్నారులే అని చెప్పి తను అనుకుంటుంది. బట్ ఈ గ్యాప్లోనే అక్కడికి 13th division స్క్వాడ్ లెఫ్టినెంట్ అయిన కాయన్ షిబా వస్తాడు. అదే మన గాంజోగాన్ బ్రదర్ వీడియో అనమాట. సో మనోడు వచ్చి హాయ్ నా పేరే కాయన్ షిబా అండ్ నేను లెఫ్టినెంట్ని ప్రజెంట్ మన కెప్టెన్కి బాగాలేదు కాబట్టి ఈ డివిజన్ అంతా కూడా నేనే హ్యాండిల్ చేస్తున్నాను. నిన్ను కలిసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అనడంతో ఇంకప్పుడే మన రుకియా కూడా ఓకే థ్యాంక్స్ అని చెప్తుంది. బట్ ఈ గ్యాప్లోనే మన షీబా గానికి కోపం వచ్చి వెంటనే తన జుట్టు పట్టుకొని ఏంటి నువ్వు నోబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చావని చెప్పి రెస్పెక్ట్ చూపించుకుంటుంటే ఇక్కడ నేను సైలెంట్గా ఉన్నాను. నేను నీకు నా పేరు చెప్పాను అండ్ నా యొక్క పొజిషన్ కూడా చెప్పాను. బట్ రిటర్న్లో నువ్వు నాకు నీ పేరు కూడా చెప్పలేదు అండ్ నీ పొజిషన్ కూడా చెప్పలేదు అనడంతో ఇంకప్పుడే రుకియా కూడా భయపడుకుంటా సారీ సార్ నన్ను క్షమించండి, నా పేరే రుకియా కుచికి అండ్ నేను కొత్తగా ఈ స్క్వాడ్లోకి అయితే వచ్చాను అండ్ మిమ్మల్ని కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉంది అనడంతో ఇంకప్పుడే మన కైజన్ షీబా గారు కూడా ఓకే నేను సమ్ టైమ్స్ ఇలా రూడ్గా బిహేవ్ చేస్తాను ఏమనుకోకు, సో నాకు రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, సో రెస్పెక్ట్ తీసుకో రెస్పెక్ట్ ఇవ్వు అని చెప్తాడు. ఇంకా తన యాటిట్యూడ్ నచ్చింది మన రుకియా కూడా ఫర్ ది ఫస్ట్ టైం నన్ను కూడా ఒక మనిషిలా చూస్తాడని చెప్పి తను అనుకుంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ లో మన రుకియా అయితే వెళ్ళి బ్యాకుగా కుచికిని అయితే కలుస్తుంది అనమాట. ఇంకప్పుడే మన రుకియా నాకైతే 13th division లో అయితే పోస్ట్ వచ్చింది అనడంతో ఇంకప్పుడే మన బ్యాకుగా గారు కూడా ఓకే నువ్వు ఏ సీట్లో ఉన్నావు అనడంతో ఇంకప్పుడే రుకియా కూడా షెట్ నేను నా పర్ఫార్మెన్స్ సరిగ్గా గీయలేకపోయాను బికాజ్ నేను అక్కడ వాళ్ళందరినీ చూసి భయపడి నా పర్ఫార్మెన్స్ సరిగ్గా గీనందుకు నేను జస్ట్ నార్మల్ సోల్ రీపర్గా మారాను అండ్ నేను ఆఫీసర్ లెవెల్ సీట్ని అయితే సంపాదించుకోలేకపోయాను అనడంతో ఇంకా ఆ మాటలను మన బ్యాకుగా కూడా సరేలే అయితే ఇంకా నువ్వు వెళ్ళొచ్చు బాయ్ అని చెప్తాడు. ఇంకా మన రుకియా కూడా వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ సీన్లో అయితే మన రుకియా అయితే మోడీకి కూర్చోవడంతో ఇంకప్పుడే అక్కడికి కైజన్ షీబా గారు వచ్చి ఎందుకని నువ్వు ఎప్పుడు అలా ఉంటావు, ఇన్ఫాక్ట్ నువ్వు నన్ను ఎప్పుడు డిసప్పాయింట్ చేస్తూ ఉంటావు అండ్ నేను నీ గురించి ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు, అసలు ఎంతగా డిప్రెషన్లో ఉండడానికి నీకు ఏదన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా నాకు చెప్పు అంటాడు. ఇంకప్పుడే రుకియా రిప్లై ఇచ్చే లోపల ఇంకా మనోడు కూడా నీకు తెలిసినో లేదో నేను ఈ సోల్ రీపర్గా మారడం కోసం నా కంప్లీట్ లైఫ్ని అనేది నేను రిస్క్లో పెట్టాను అనడంతో ఇంకా ఆ మాటలైనా మన రుకియా కూడా షాక్ అవుతుంది. సో వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూనే ఈ గ్యాప్లో అయితే వీళ్ళిద్దరి దగ్గరికి స్క్వాడ్ 13లో ఉండే మెయిన్ ఆఫీసర్స్ అయిన సెంటోరో అండ్ కియానో పాప వచ్చి ఏరా మీ ఇద్దరు ఇక్కడ ఏమైనా రొమాన్స్ చేసుకుంటున్నారా అండ్ దేని గురించి మాట్లాడుతున్నారని చెప్పి వీళ్ళని ఎక్కిరిస్తూ ఉంటే ఇంకా వీళ్ళు కూడా దానికి డిఫెండ్ చేస్తూ ఉంటారు. ఇంక ఈ గ్యాప్ లోనే సెంటోరో గడ అయితే మన యొక్క కాయన్ యొక్క బ్యాక్ స్టోరీ చెప్తా ఉంటా. తను కూడా రుకాన్ డిస్ట్రిక్ట్ లోనే ఒకప్పుడు ఉండేవాడు. సో తన లైఫ్ రిస్క్ పెట్టుకొని మనోడైతే అకాడమీలో జాయిన్ అయ్యాడు అండ్ తను డైలీ కష్టపడుకుంటానే ఒక నార్మల్ సోల్ రీపర్ నుంచి ఇప్పుడు ఈ స్క్వాడ్ 13కి లెఫ్టినెంట్ గా మారాడు. సో ఆయన ప్రతిరోజు తన డిటర్మినేషన్ తో వర్క్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఆ స్థాయిలో ఉన్నాడని చెప్పి తన గురించి చెప్తూ ఉంటే ఇంకప్పుడే కయాన్ గారు కూడా ఓకే మీ ఇద్దరు నా పొగడతలాపి మర్యాద ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం అనడంతో ఇంకప్పుడే మన రుకియా కూడా ఫర్ ది ఫస్ట్ టైం నేను కాయన్ సార్తో ఉన్నప్పుడే నా జీవితం అనేది ఎంతో కంఫర్టబుల్ గా ఉంది అని చెప్పి నేను అనుకునేదాన్ని అని చెప్పి రుకియా ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో అయితే మన కాయన్ షీబ్ అయితే ఒక పెద్ద హాలోని డిస్ట్రాయ్ చేసేస్తాడు అండ్ ఆ హాలోని డిస్ట్రాయ్ చేసే ప్రాసెస్ లోనే మన రుకియాకి అయితే చిన్న గాయాలు తగులుతాయి. సో మన పాప దాని గురించి ఆలోచిస్తే ఈ గ్యాప్ లో అయితే అక్కడికి మియాకో అనే ఇంకొక సోల్ రీపర్ వస్తుంది అండ్ తను మన రుకియాకి తగిలిన గాయాలన్నీ కూడా హీల్ చేసేస్తుంది. అండ్ ఈ గ్యాప్ లోనే కాయన్ షీబా కూడా వచ్చి ఓకే రుకియా నేను తనతో మాట్లాడతాను అండ్ నువ్వు వెళ్ళి
ఆ సెంటారో అండ్ కియానో ఎక్కడున్నారో ఇక్కడ పిలుచుకొని రా అనడంతో ఇంకా వెంటనే రుకియా కూడా ఓకే సార్ అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ వెళ్ళిపోయి మన రుకియా కూడా మియాకో గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఐ మీన్ మియాకో ఎవరో కాదు, కాయన్ షిబా యొక్క వైఫ్ అనమాట. అండ్ తను క్వాడ్ 13లో థర్డ్ సీట్ పర్సన్ అనమాట. అండ్ తనని చూసిన మన రుకియా కూడా తను ఎంతో అడ్మైర్ చేస్తుంది అనమాట. అండ్ ఫ్యూచర్లో నేను కూడా మియాకో గారు లాగా అయితే పెద్ద ఆఫీసర్ కావాలని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్లో అయితే మనకి మియాకోకి అయితే ఒక మిషన్ అయితే అప్పగిస్తారు. ఇంకా అప్పుడే కాయన్ కూడా ఇప్పుడు నువ్వు వెళ్తున్న మిషన్ అనేది చాలా డేంజరస్, సో ఆ హాలో అనేది చాలా పవర్ఫుల్ అనమాట. ఇన్ఫాక్ట్ దాన్ని ఎంటిటీ అని కూడా అంటారు. సో నువ్వు తనతో ఫైట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ చనిపోద్దు అనడంతో ఇంకప్పుడే మన మియాకో కూడా నవ్వుకుంటా నీకు తెలియదా నేను ఎంత స్ట్రాంగో, అండ్ ఇక్కడ హాలోస్ వల్ల సోల్ రిపార్ట్స్ కి ఏదైనా ప్రమాదం ఉందంటే ఇంకా దాన్ని నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను, నువ్వేం భయపడకు, నేను ఈ మిషన్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ మన కాయన్ గార్డ్ కూడా వెళ్ళి కెప్టెన్ ఉకీటకాన్ అయితే కలుస్తారు. అండ్ రుకియా కూడా అక్కడికి వస్తుంది. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికి సెంటారో గార్డ్ వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్తామంట. మన లేడీ మియాకోతో పాటు మిగిలిన సోల్ రిపర్స్ అంతా చనిపోయింటారు అనమాట. ఒక్క మియాకో మాత్రమే అన్కాన్షియస్ స్టేజ్ లో పడి ఉంటుంది. ఇంకప్పుడే క్యాన్ గార్డ్ బాధపడుతూ ఉంటే ఇంకప్పుడే పక్కన ఉండే సెంటారో గార్డ్ కూడా సార్ మీరు బాధపడకండి, ఇన్ఫాక్ట్ తను చావలేదులేండి అండ్ ఇప్పుడు అన్కాన్షియస్ లో ఉంది, త్వరలోనే తను లేస్తుంది అనడంతో ఇంకా మన వాళ్ళంతా కూడా కొంచెం రిలాక్స్ అవుతారు. సో అలా నైట్ అవ్వడంతో ఇంకప్పుడే అదర్ సోల్ రిపర్స్ అంతా కూడా ఎందుకని లేడీ మియాకో ఒక్కరే బతికారు అండ్ మెయిన్ సోల్ రిపర్స్ అంతా కూడా ఎందుకని చనిపోయారని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే లేడీ మియాకో అక్కడికి వచ్చి అండ్ అక్కడ ఉండే సోల్ రిపర్స్ అందరినీ కూడా మన మియాకో అయితే తన జానపక్తో అయితే చంపేస్తూ ఉంటుంది. ఇంకా మాటలైన మన ఉక్కిటక ఇంకా రుకి అయితే అక్కడ పరిగెత్తుకుంటూ వస్తారు. ఇంకా మన మియాకే కూడా వాళ్ళని చూసి నవ్వుకుంటా మిమ్మల్ని కూడా చంపేస్తానన్నట్లు వాళ్ళ మీద అయితే అటాక్ చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తుంది. బట్ ఈ గ్యాప్ లోనే కాయన్ గడ్ వచ్చి మియాకో నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అనడంతో ఇంకొకసారిగా తన బ్యాక్ స్టెప్ వేసి వెంటనే వీళ్ళ దగ్గర నుంచి పారిపోయి అండ్ మెయిన్ డే అదర్ సోల్ రిపర్స్ అందరినీ కూడా చంపేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఉక్కిటక కూడా కాయన్ త్వరగా వెళ్ళి తన నాపు అనడంతో ఇంక వెంటనే మన కాయన్ గడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన నాపడానికి చూస్తాడు. కానీ ఈ లోపలే తను అందరు సోల్ రిపర్స్ ని చంపేసి అక్కడ నుంచి అడవిలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మన కాయన్ గడ్ కోపంగా సార్ మీరు నాకు ఆర్డర్స్ ఇవ్వండి సార్, నేను ఇప్పుడే వెళ్ళి మియాకైన్ కంట్రోల్ చేస్తుండే ఆ హాలోని చంపేస్తాను అండ్ మియాకైన్ కూడా జాగ్రత్తగా ఇక్కడ తీసుకొని వస్తాను అనడంతో ఇంకప్పుడే మన ఉక్కిటక్క కూడా నువ్వు ఒక్కడే వెళ్తే అది రిస్క్ అనమాట, సో ఎనిమి ప్రదేశంలోకి నువ్వు వెళ్ళకూడదు అండ్ తను కూడా ఇదే కోరుకుంటుంది అనడంతో బట్ మన కాయన్ గడ్ మాత్రం వినడుకోకుండా సార్ నేను వెళ్తా సార్ ఒక్క అవకాశం ఇవ్వండి అనడంతో ఇంకప్పుడే ఉక్కిటక్క కూడా సరే వెళ్ళు, బట్ నీతో పాటు నేను వస్తాను అండ్ నాతో పాటు రుకియా కూడా వస్తుందని చెప్పి వెంటనే వీళ్ళు ముగ్గురు అయితే ఆ హాలో కోసం వెతుకులాడుకుంటూ వెళ్తారు. అండ్ ఇంకొక సైడ్ మన సెంటారో ఇంకా కియానో అయితే అడిషనల్ బ్యాటిల్ ఫీల్డ్స్ కి ఇన్ఫార్మ్ చేస్తారనమాట అండ్ అదర్ సోల్ రిపర్స్ ని అడిషనల్ గా వీళ్ళతాకైతే పంపిస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన వాళ్ళు ముగ్గురు కూడా అడవిలోకి వెళ్తారు అండ్ ఈ గ్యాప్ లోనే ఆ హాలో వీళ్ళ మీద అయితే అటాక్ చేస్తుంది. ఇంకప్పుడే కాయన్ గార్డ్ కూడా సార్ ప్లీజ్ సార్ నేను మిమ్మల్ని బెగ్ చేస్తున్నాను, దయచేసి ఈ హాలోతో నేను 1-on-1 బ్యాటిల్ చేస్తాను అనడంతో ఇంకా ఆ మాటలైన ఉక్కిటక్క కూడా ఓకే వెళ్ళు అంటాడు. ఇంక వెంటనే మన కాయన్ గార్డ్ కూడా వెళ్ళి ఆ హాలో మీద అయితే ఫాస్ట్ గా అయితే ఒక అటాక్ అయితే ఇస్తాడు అండ్ తన టెంటికల్స్ కూడా కట్ చేస్తాడు. బట్ ఈ గ్యాప్ లోనే మనోడు మిగిలిన టెంటికల్స్ టచ్ చేస్తాడో లేదో వెంటనే తన యొక్క జాన్పక్తో అనేది కట్ అయిపోతుంది అనమాట. బట్ మనోనికి అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇంకప్పుడే ఆ హాలో కూడా నవ్వుకుంటా ఎవరైతే నన్ను టచ్ చేస్తారో అండ్ అప్పుడే వాళ్ళ జాన్పక్తో అనేది వానిష్ అయిపోతుంది, ఇప్పుడు నువ్వు నాకు అడ్డంగా దొరికావు అని చెప్పి తన మీద అయితే అటాక్ చేస్తుంది. దెబ్బకు మన కాయన్ గడ ఎగిరిపోతాడు అండ్ ఈ గ్యాప్ లోనే మన రుకియా పాప అయితే కాయన్ సార్ హెల్ప్ చేద్దామని చెప్పి వస్తుంది. కానీ బట్ ఈ గ్యాప్ లోనే ఉక్కిటక్క తన నాపి ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళి తనకు హెల్ప్ చేస్తావు అనుకో, ఇప్పుడు ఒకవేళ మనం ఈ ఫైట్ లో గెలిచినా సరే కాయన్ యొక్క ప్రైడ్ పోతుంది అనడంతో ఇంకా అప్పుడే ఆ మాటలు మన రుకియా కూడా సైలెంట్ అయిపోతుంది. మీరు నమ్ముతారో నమ్మరో ఈ యొక్క ప్రైడ్ విషయం గురించి ఆల్రెడీ బ్లీచ్ స్టార్టింగ్ ఎపిసోడ్ 8 and 9 లో అయితే మన రుకియా ఇచ్చుకో గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే సోల్ రిపర్స్ హాలోస్ తో ఫైట్ చేసేటప్పుడు రెండు విధాలుగా ఫైట్ చేస్తారు, ఒకరు బ్యాటరీలో గెలవడం కోసం అండ్ ఇంకొకరు ప్రైడ్ కోసం అనమాట. అండ్ ఫస్ట్ విషయంలో వాళ్ళు హాలో మీద గెలిస్తే చాలనుకుంటారు, బట్ సెకండ్ పాసిబిలిటీలో ఒకవేళ సోల్ రిపర్ చనిపోయినా సరే ఖచ్చితంగా ఆ హాలో చేతిలో ప్రైడ్ గానే చనిపోవాలి, లేదంటే ఆ హాలోని చంపాలని చెప్పి 1-on-1 బ్యాటిల్లోకి అయితే దిగుతారనమాట. అండ్ మన ఇచ్చుకో గాడు కూడా తన మదర్ ని చంపిండి ఆ హాలోని చంపడం కోసం 1-on-1 బ్యాటిల్ దిగుతాడు. అండ్ ఆ ఎపిసోడ్ వచ్చి ఎపిసోడ్ 8 and 9 లో అనమాట. అండ్ ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసేసేయండి. నాకు కట్టుపడిన ఫ్రెండ్స్ అనమాట మన కాయన్ గడ్ అయితే ఆ హాలోతో 1-on-1 బ్యాటిల్ చేస్తూ ఉంటాడు. ఇన్ఫాక్ట్ తన దగ్గర జాన్పక్తో లేకపోయినా సరే తన బేరే హ్యాండ్స్ ను ఉపయోగించుకొని ఆ హాలో యొక్క టెంటికల్స్ ని కట్ చేస్తూ ఉంటాడు. అండ్ రిటర్న్ లో ఆ హాలో కూడా మన యొక్క కాయన్ మీద అయితే ఫుల్ గా అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. సో ఇలా వీళ్ళిద్దరు 1-on-1 బ్యాటిల్ జరిగిన కొద్దిసేపు తర్వాత ఆ హాలో అయితే తన టెంటికల్స్ అన్నిటిని కూడా కాయన్ బాడీ లోపలికి అయితే పంపిస్తుంది. దీనివల్ల ఆ హాలో చనిపోయినా సరే వెంటనే కాయన్ బాడీని అయితే ఆ హాలో పొసెస్ చేసి ఉంటుంది అనమాట. అండ్ ఒక్కసారిగా దాన్ని చూస్తుంటే మన రుకియా కాయన్ సార్ అనడంతో ఇంకా బాడీని పొసెస్ లేకి తీసుకోండి ఆ హాలో కూడా చెప్పమ్మాయి నీకేం కావాలి అని చెప్పి వెంటనే మన రుకియా మీద అటాక్ చేస్తాడు. బట్ ఆ అటాక్ అనేది ఉక్కిటా కాపి రుకియా ఇక్కడ నుంచి పారిపో అని బతకాలనుకుంటే త్వరగా వెళ్ళిపో అనడంతో ఇంకా వెంటనే మన రుకియా పాప ఏడ్చుకుంటానే కాయన్ సార్కి ఏమైందని చెప్పి తను బాధపడుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొక సైడ్
మన ఉకిటక అయితే ఆ హాలోని ఫస్ట్లో చంపకూడదని అనుకుంటాడు, ఎందుకంటే తను కాయన్ బాడీని అయితే పొసెస్ చేసింది కాబట్టి. అండ్ ఈ గ్యాప్లోనే ఆ హాలో నవ్వుకుంటా, ఇప్పుడు నువ్వు నన్ను కానీ చంపలేదు అనుకో, నేను నిన్ను కూడా చంపేస్తాను. అండ్ నువ్వెంత తలుచుకున్నా సరే ఈ కాయన్ గాడిని అయితే నా దగ్గర నుంచి కాపాడలేవు. ఇప్పుడు మా స్పిరిట్స్ అనేటివి రెండు కలిసిపోయాయి అనడంతో ఇంకొకసారిగా ఉకిటకకి వేరే ఆప్షన్ లేక కాయన్ గాని బాడీని అయితే కట్ చేస్తాడు. ఇంకా దాని ఫీల్ అయ్యింది ఆ హాలో గాడు కూడా, నీకేమైనా పిచ్చి పట్టిందా, నీ తోటి సోల్ రీపర్ నేను చంపేస్తావా అనడంతో ఇంకా దానికి ఉకిటక కూడా ఇంకా వేరే ఆప్షన్ లేకుండా నేను అదే చేస్తాను. ఇన్ఫాక్ట్ నా యొక్క లెఫ్టినెంట్ నీ యొక్క హాలో చేతిలో కంట్రోల్లో ఉన్నాడంటే అది తనకి అవమానకరం. సో నేను అందుకని నిన్ను కాయన్ బాడీని రెండు డిస్ట్రాయ్ చేస్తాను అనడంతో ఇంకొకసారిగా ఆ హాలో భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. బట్ ఆ హాలోని మన ఉకిటక ఫాలో అవుదాం అనుకుంటాడు కానీ బట్ తనకుండే డిసీజ్ వల్ల మన నోట్లో నుంచి బ్లడ్ కక్కుని ఆడి నిలబడిపోతాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఆ హాలో ఎక్కడికి వెళ్తుంది అనుకుంటాడు కానీ రిటర్న్లో మన రుకే అయితే అక్కడికే వచ్చింటుంది. ఇంకా ఆ హాలో కూడా వెళ్ళి రుకేని అటాక్ చేద్దాం అనుకుంటుంది. ఇంకా దాన్ని చూస్తుంటే ఉకిటక కూడా రుకే నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకని రిటర్న్ వచ్చావండంతో ఇంకా అప్పుడే మన రుకే కూడా నేను రిటర్న్ ఎందుకు వచ్చానో నాకు కూడా తెలియదు, బట్ నా దగ్గర ప్లాన్ కూడా లేదు, కానీ ఒక్క విషయం క్లారిటీ చెప్పగలను, నేను కాయన్ డెడ్ బాడీని పోసెస్ చేసిండే ఈ హాలోని చంపేయాలనుకుంటున్నాను అనడంతో రిటర్న్లో ఆ హాలో కూడా దొరికావు అమ్మయ్య, నేను నీ మీద చంపేయడానికి వస్తున్నాను అని చెప్పి ఒక్కసారిగా తన మీద అటాక్ చేయడానికి అయితే తన మీదకి ఎగురుతాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన రుకే పాప కూడా భయపడుకుంటానే తన జాన్పక్తో అయితే మన కాయన్ యొక్క బాడీలోకి అయితే స్క్వాడ్ని అయితే దింపుతుంది. అప్పుడే అక్కడ వానపడడంతో ఇంకప్పుడే చిన్న చిన్నగా హాలో కూడా డిస్ట్రాయ్ అయిపోవడంతో కాయన్ గడ్ అయితే స్ప్రోలోకి వచ్చి థ్యాంక్ యూ కెప్టెన్, మీ వల్ల నేను చివరి వరకు ఆ హాలో అయితే నా ప్రైడ్ కోసం ఫైట్ చేశాను అనడంతో ఇంకప్పుడే రుకియా కూడా సార్ కాయన్ అనడంతో ఇంకప్పుడే కాయన్ గడ్ కూడా బట్ సారీ రుకియా, నా వల్లే నువ్వు ఇప్పుడు ఈ హారిబుల్ సిచ్యువేషన్లో ఉన్నావు అండ్ నువ్వు నన్ను చంపినావని చెప్పి బాధపడకు, నీ వల్ల ఇప్పుడు నా హార్ట్ అనేది లైట్గా ఉంది అండ్ నువ్వేం బాధపడక అని చెప్పి మనోడు చనిపోతాడు. ఇంకొకసారిగా మన రుకియా పాప కూడా ఎంత బాధపడుతుంది, ఎందుకంటే అందరు సోల్ రీపర్స్ తన యొక్క నోబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చిందని చెప్పి తనకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటా అండ్ ఇంకొక సైడ్ తనను తిడుతూ ఉంటే కేవలం కాయన్ సార్ మాత్రం తనను ఒక మనిషిలా ట్రీట్ చేశాడు, బట్ అట్లాంటి మనిషిని తను కాపాడుకోలేకపోయిందని చెప్పి మన రుకియా పాప కూడా ఎంతో బాధపడుతుంది. ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకోండి మన రుకియా అయితే ప్రెజెంట్ నవ్లో నేను ఆ రోజే చనిపోయి ఉండాల్సిండేది, నా లైఫ్లో నేను కాపాడాలి అనుకున్న వ్యక్తిని నా చేతులతోనే చంపాను అండ్ ఆ రోజే నేను ఫర్ ది ఫస్ట్ టైం చనిపోయాను అని చెప్పి మన రుకియా ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ దీనికి ప్యారల్గా మన బ్యాకుగా కుచికి దగ్గర కెప్టెన్ ఉకిటక వచ్చి ఆ డేట్ అనేది మళ్ళీ మార్చారు అనడంతో ఇంకప్పుడే కెప్టెన్ కుచికి కూడా అవును నాకు కూడా తెలుసు అండ్ రేపు మధ్యాహ్నమే కదా అంటాడు. ఇంకా ఆ మాటలైనా ఉకిటక మైండ్ పోయి అరే నీకేమైనా పిచ్చి పట్టిందా, రేపు మధ్యాహ్నం వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయపోయేది ఎవరినో కాదు నీ ఫ్యామిలీ మెంబర్ని, అసలు నువ్వు ఏం పిక్కకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నావు అనడంతో ఇంకప్పుడే కెప్టెన్ బ్యాకుగా గారు కూడా చెప్తా ఉంటా ఆర్డర్స్ అనేటివి తనని చంపాలని రాసున్నప్పుడు ఇంకా దాన్ని నేను మార్చలేను అని గుర్తుపెట్టుకో, ఒకవేళ తను చనిపోవాల్సి వస్తే చనిపోతుండేది నా ఫ్యామిలీ మెంబరే కదా, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓ నాకు ఇప్పుడు అర్థమైంది, లాస్ట్ టైం నువ్వు నీ లెఫ్టినెంట్ని పోగొట్టుకున్నావు, ఇప్పుడు ఇంకొక మెంబర్ని పోగొట్టుకుంటున్నావు అని చెప్పి బాధపడుతున్నావా, అట్లాంటిది ఏం లేదులే అని చెప్పి మన బ్యాకుగా గాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకొకసారిగా మన ఉకిటక కానీ మైండ్ పోతుంది అనమాట, ఈ పిచ్చనా కొడుక్కి చెల్లి కంటే రూల్స్ ఇంపార్టెంట్ అని చెప్పి మనోడు షాక్ అయిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఎపిసోడ్ 50 అనేది ఒక ఫిల్లర్ ఎపిసోడ్ అనమాట. సో షార్ట్ గా స్వీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ చూడాలనుకునే వాళ్ళు చూడండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన యూవీ పాప అయితే కాన్గాన్కి ఈసారి కూడా లేడీస్ బట్టలు వేస్తానని చెప్పి వెంటనే తన కొత్త బట్టలు తేయడం కోసం వెళ్తుంది. ఇంకా తను వెళ్ళిపోయి నుంచి మన కాన్గాడు ఈ ఇంట్లో ఉంటే నన్ను బతకనిర్రా అండ్ ఇప్పటికే నన్ను ఈ 2 బొమ్మలతో అతికిచ్చారు అండ్ అంతేకాకుండా రోజుకు ఒకసారి నాకు లేడీస్ బట్టలు వేస్తున్నారు, నా బాధ చెప్పుకోనేకి లేదు, నేను ఎలాగైనా సరే ఈ ఇంట్లో నుంచి తప్పించుకుంటానని చెప్పి మనోడు బాధపడతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే ఇచ్చుకో వాళ్ళ ఇంతకైతే ఆ డాన్ కోహన్జీ గడి అయితే వస్తాయన్నమాట. సో అప్పుడే కారిన్ పాప నువ్వు ఎందుకు వచ్చావండంతో ఇంకా అప్పుడే మనోడు చెప్తా అంటే ఇప్పుడు తనకుండే పాపులారిటీ అనేది తగ్గిపోయింది, సో నేను అందుకనే ఈ కరాకురా టౌన్ లో అయితే కొన్ని నేను మళ్ళీ హాలోస్ని అనేది డిస్ట్రాయ్ చేసి పోయిండే నా ఫేమ్ అనేది తిరిగి తెచ్చుకుంటాను, బట్ మీరు ఖచ్చితంగా నాకు హెల్ప్ చేయాలి అనడంతో ఇంకా కారిన్ పాప నేను చేయి దొబ్బే అని చెప్పి తను వెళ్ళిపోతుంది. సో మనోడు బాధపడుతున్న ఈ గ్యాప్ లో అక్కడికైతే కాన్గాడ్ అయితే వస్తాడు. ఇంకా కాన్గాని చూసిండే మన డాన్ కోహన్జీ గాడు నువ్వు ఒక బ్యాడ్ స్పిరిట్, నేను ఇప్పుడే నేను చంపేస్తాను అనడంతో ఇంకా దెబ్బకి మన కాన్గానికి మైండ్ పోయి అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. సో అలా కొద్దిసేపు చేసిన తర్వాత మన కాన్గాడ్ చెప్తా ఉంటా నేను ఇచ్చుకో వాళ్ళ ఫ్రెండ్ని అండ్ నేను బ్యాడ్ స్పిరిట్ కాదు అనడంతో ఇంకప్పుడే వీళ్ళిద్దరూ కూడా అలయన్స్ ఫామ్ చేస్తారు అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఈ కరాకురా టౌన్ ని హాలోస్ దగ్గర నుంచి సేవ్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతారు. అండ్ ఆ ప్రాసెస్ లో భాగంగానే మన కాన్గాడ్ అయితే కరాకురా కింగ్ అని చెప్పి తనకు ఒక కొత్త పేరు పెట్టుకుంటారు. ఇంకా వీళ్ళిద్దరు కూడా టీమ్ అప్ అయిన కొద్దిసేపటికి వీళ్ళ దాకా అయితే మన యూవీ పాప వస్తుంది. అండ్ ఫస్ట్ లో యూవీ పాపని చూసిండే మన కాన్గాడ్ యూవీ పాప ఖచ్చితంగా నన్ను గుర్తుపట్టేస్తుంది అని చెప్పి భయపడుతూ ఉంటాడు కానీ బట్ మన యూవీ పాపకి ఇచ్చుకోగానికంటే మతిమరపు ఎక్కువ అనమాట. సో తన కళ్ళ ముందర ఉండే తన యొక్క బొమ్మను తెలియని మన యూవీ పాప ఓ కరాకురా కింగరు మీరా నైస్ టు మీటింగ్ అనడంతో ఇంకా మనోడు కూడా ఓకే ఇది నన్ను గుర్తుపట్టలేదని చెప్పి తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఇంకా అప్పుడే కోహన్జీ గడ్ అయితే యూవీ పాపను కూడా తన టీంలోకి అయితే జాయిన్ చేసుకుంటాడు అనమాట. సో అలా వీళ్ళ ముగ్గురు నడుచుకుంటా ఏ దాని గురించి మాట్లాడుకుంటా వెళ్ళుకుంటా పొరపాటున ఉరహార హౌస్ దాకైతే వెళ్తారు. సో అక్కడ మెయిన్ డే మన జింటాగాడు అండ్ ఉరూరు పాపను కూడా వీళ్ళ టీంలోకి అయితే జాయిన్ చేసుకుంటారు. ఫైనల్లీ వీళ్ళ 5 మంది కూడా టీం సెట్ చేసుకుంటారు. ఒక్కసారిగా కాన్గాడ్ ఈ టీంని చూసి
ఒకడేమో దయ్యాలు వదిలిచ్చాడు అండ్ ఈ జింటాగాడేమో పిచ్చనా కొడుకు అండ్ ఆ చిన్న పాప ఉరు పాపనైతే అస్సలు తక్కువ అంచనా తను ఒక సాడిస్ట్ అది. ఇంకా ఫైనల్లీ ఇచ్చిగో సిస్టర్ ఇది ప్రేమతోనే చంపేస్తుంది అండ్ ఈ టీంలో నేను ఉంటే ఖచ్చితంగా నాకు చావేరా అని చెప్పి మనోడు తప్పించుకుందాం అనుకుంటాడు కానీ బట్ ఈ గ్యాప్ లోనే వాళ్ళందరూ కూడా ఈ టీం కి హెడ్ కరాకురా కింగరు ఇంకా ట్రైనింగ్ మొదలు పెడదామా అనడంతో ఇంకా అప్పుడే కాన్గానికి అర్థమైపోతుంది కన్ఫర్మ్ నాకు సావేరా అని చెప్పి. సో అలా మనోడైతే తన ట్రైనింగ్ అనేది మొదలు పెడతారు. లిటరలీ మన కాన్గానికి నరకం అంటే ఏందో మనోడికి అయితే ప్రతి ఒక్క ట్రైనింగ్ టెస్ట్ లోనే చూపిస్తూ ఉంటారు అనమాట. దెబ్బకి ఆ కాన్గాడు దయచేసి నేను హీరోగా ఉన్నాను, దయచేసి కరాకురా కింగాన్ని అయితే వదిలేస్తే నేను ఇంటికి వెళ్ళి పనుకుంటా అనే సరే మనోళ్ళు అస్సలు వదలరు. అండ్ ఈ గ్యాప్ లోనే మన కరాకురాలోకి అయితే ఒక పెద్ద హాలో వస్తుంది అండ్ మనోళ్ళు గమనించే లోపలే మన కాన్గాన్ని అయితే ఆ హాలో తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా దాన్ని చూసి మనోళ్ళంతా కూడా వెంటనే కాన్గాన్ని కాపాడాలని చెప్తుంది. అండ్ ఈ గ్యాప్ లోనే ఆ హాలో కూడా మనోళ్ళని అయితే అడవిలోకి తీసుకొని వెళ్ళి కాన్గాన్ని తన వరల్డ్లోకి తీసుకొని వెళ్ళి తన యొక్క హాలో కిడ్స్ కి అయితే గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటుంది. ఇంకా ఆ మాటలిన కాన్గాడు ఏంట్రా ఒక చోట నుంచి తప్పించుకున్నాను అనుకుంటే ఇప్పుడు చూస్తే ఇది నన్ను ఎక్కడికో తీసుకొని వెళ్తానంటుంది. నా బతికేంద్ర ఇలా అయిపోయిందని చెప్పి నేను హీరోగా మరి అందరి జనాల్ని సేవ్ చేసిన తర్వాత మన ఇచ్చిగో ఫ్రెండ్స్ అయిన రుకి అని అండ్ నా డార్లింగ్ ఒరిహిమేని ఇంకా ఫైనల్ గా ఇచ్చిగో వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా హక్ చేసుకొని వాళ్ళంతా నన్ను హక్ చేసుకుంటే నేను దాన్ని ఫీల్ అవ్వాలని చెప్పి ఎన్నో కలలు కన్నా. బట్ ఇప్పుడు నేను ఒక హీరోగా చనిపోబోతున్నానని చెప్పి మన కాన్గాడ్ బాధపడుతూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికి మనోళ్ళంతా వచ్చి వెంటనే కాన్గాడ్ని ఆ హాలో దగ్గర నుంచి సేవ్ చేసి ఇంకా మనోళ్ళు ఉరురు పాప జింటాగాడు అండ్ డాన్ కోవెంజీ అయితే ఆ హాలోతో ఫైట్ చేస్తుంటారు. బట్ ఇక్కడ మన యూవీ పాపకి సరిగ్గా క్లారిటీగా ఆ హాలో ఎక్కడుందని తెలియదు కాబట్టి మన పాపకి ఏం అర్థం కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ అనడంతో ఇంకా అప్పుడే జింటాగాడు నువ్వు పక్కన తప్పుకో అని చెప్పి వీళ్ళైతే ఆ హాలోతో ఫైట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ గ్యాప్ లోనే ఆ హాలో అయితే మన యొక్క యూవీ పాపని చంపేయాలని చెప్పి తన టెంటికల్స్తో అటాక్ చేద్దాం అనుకుంటుంది కానీ బట్ ఆ స్ట్రైక్ అనేది తనకు తగలకోకుండా ఈ గ్యాప్ లోనే అక్కడికి బెస్ట్ హీరో ఎంట్రీ ఇస్తుంది అనమాట మన కారిన్ పాప. ఇంకా వచ్చిన వెంటనే మన యూవీ పాపను కాపాడేసి ఆ హాలో నేను చూసుకుంటాను అనడంతో ఇంకా జింటాగాడు లేదు నువ్వు అమ్మాయి సైలెంట్గా ఉండు నేనే చూసుకుంటాను అంటాడు. సో వీళ్ళిద్దరు ఇలా పోటాగా గొడవ పడుకుంటా మరి ఆ హాలోనైతే ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకొకసారిగా వీళ్ళ చేతుల్లో దెబ్బలు తిండి ఆ హాలో పిచ్చ కోపం వచ్చి ఇంకా అక్కడే భూమికి అయితే బొక్క పెట్టి ఒక పెద్ద సైక్లోన్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. ఇంకా వెంటనే మన వాళ్ళంతా కూడా డేంజర్ లో పడడంతో ఇంకా అప్పుడే మన జింటాగానికి ఒక ఐడియా వచ్చి వెంటనే తన బేస్బాల్ బ్యాట్ తీసుకొని వెంటనే కాన్గాడిని ఒక బాల్ లాగా అయితే తనని కొడతాడు. అండ్ వెంటనే మన కాన్గాడ్ ఎగిరిపోయి కారిన్ దాకా వెళ్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే కారిన్ కూడా మన కాన్గాడిని అయితే ఫుట్బాల్ లాగా గట్టిగా దంతుంది. అండ్ ఒక్కసారిగా మన కాన్గాడు ఆ సైక్లోన్ లోపలికి వెళ్ళి పూర్తి భూమి కింద ఆ హాలో ఎక్కడైతే హోల్ పెడుతుందో అక్కడికైతే వెళ్ళి పడతాడు. అండ్ మనోడు వెళ్ళి పడిండేది ఆ హాలోకి ఎక్కడైతే హోల్ ఉంటుందో అండ్ కరెక్ట్ గా ఆపోజిషన్ లోనే పడడంతో దెబ్బకి ఆ హాలో కూడా డెస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఆ హాలో కూడా ఫైనల్ గా నాకు ఇట్లాంటి చావు వస్తుంది అనుకోలేదని చెప్పి ఆ హాలో బాధపడుతుంది. అండ్ వీళ్ళు చేసిన ఫైట్ అంతటిని కూడా మన డాన్ కోవెంజీ గడ్ అయితే తన సీక్రెట్ కెమెరాతో అయితే రికార్డ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఎపిసోడ్ ఎండింగ్ లో మన డాన్ కోవెంజీ గడు ఇంతవరకు రికార్డ్ చేసినది అంతా కూడా లైవ్ లో టెలికాస్ట్ చేస్తాడు. ఇంకొకసారిగా దాన్ని చూస్తుంటే అందరూ కూడా సంతోషపడతారు. అండ్ అందరూ కూడా మన డాన్ కోవెంజీ గారికి మళ్ళీ ఫ్యాన్స్ అయిపోతారు. ఇంకా మనోడు అలాగైతే ఇంకొకసారి సూపర్ స్టార్ గా మారుతాడు. అండ్ అప్పుడే మన యూవీ పాప వెనక్కి తిరిగి సారీ బాస్టో నీ కోసం తీసుకోండి నేను కరాకురా కింగ్ కి డ్రెస్ ఇచ్చేసాను నువ్వేం భయపడకు నీకు ఒక కొత్త డ్రెస్ కుట్టిస్తాను అనడంతో అప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్ సీన్ అని చూపిస్తారు అనమాట. మనోడు ఆ సైక్లోన్ లో పడి హాలో చేతులు చనిపోయింటాడు అనుకుంటాడు కానీ బట్ మనోడు కళ్ళు తెరిచి చూస్తే తన స్వర్గంలో ఉన్నాను నేను చనిపోయాను అనుకుంటాడు కానీ బట్ ఆ స్వర్గంలో తనకు ఒక ఏంజల్ కనపడుతుంది. అండ్ ఆ ఏంజల్ ఎవరు కాదు మన యూవీ పాప. అండ్ యూవీ పాపని చూసిన వెంటనే షెట్ నేను స్వర్గంలో రాలేదు నరకంలోకి వచ్చాను మళ్ళీ నన్ను దయ్యమే పట్టుకుంది అని చెప్పి మనోడు బాధపడతాడు. ఇంకా నాకు కట్టుకున్న ప్రయాణ సీన్లు అయితే మన యూవీ పాప నువ్వేం భయపడకో బాట్తో నీకు ఒక మంచి డ్రెస్ నేను కుడతాలే అనడంతో ఇంకా మన కాన్గాడ్ కూడా వద్దులేరు స్వామి ఆ కరాకురా కింగ్ అంతా పోల్చుకుంటే ఈ బాట్సో గడ మేలు ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు అండ్ ఇచ్చుకో వచ్చేంత వరకు నేను ఇక్కడ ప్రశాంతంగా ఇంట్లోనే ఉంటాను అండ్ ఈ లేడీ గెటప్ లోనే ఉంటానని చెప్పి మనోడు రియలైజ్ అయిపోతాడు. అండ్ ఇక్కడితో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.